భారతదేశంలో ఒక కోట ఉంది. దాన్ని జయించడం అంటే దాదాపు అసాధ్యం. అది కేవలం ఒక కోట కాదు, ఒక పూర్తి మిలిటరీ డిఫెన్స్ సిస్టమ్. ఈ కోట పేరు దౌలతాబాద్ ఫోర్ట్. మహారాష్ట్రలో ఉన్న ఈ అద్భుతమైన కోటను మొదటగా నిర్మించిన రాజు బిల్లం యాదవ్. సుమారు 12వ శతాబ్దంలో ఈ కోటను దేవగిరిగా పిలిచేవారు. ఇది సాధారణ కోట కాదు, ఒక పెద్ద కొండపై నిర్మించబడింది. శత్రువులు ఎక్కాలంటే ముందే అలసిపోవాలి. ఈ కోట చుట్టూ లోతైన గుంతలు తవ్వబడ్డాయి. అందులో నీళ్లు నింపి మొసళ్లను వదిలేవారు. అంటే కోటకు దగ్గర పడడం అంటేనే ప్రాణాలకు ప్రమాదం. ఇంతటితో ఆగలేదు. కోట లోపలికి వెళ్లే మార్గం సూటిగా ఉండదు. జిగ్జాగ్ రోడ్లు, తిరుగుల మార్గాలు ఉంటాయి. శత్రువులు వేగంగా రాకుండా ప్లాన్ చేశారు. ప్రధాన గేట్లు అవి అంత బలంగా ఉంటాయి. ఏనుగులు కూడా వాటిని బద్దలు కొట్టలేవు. ఈ కోటలో అత్యంత భయంకరమైన రహస్యం ఏంటంటే చీకటి గుహలు. ఈ గుహలో పూర్తిగా చీకటి, వంకరలు, మలుపులు, అనేక ట్రాప్స్ ఉంటాయి. శత్రువులు లోపలికి వెళ్తే దారి తప్పిపోతారు లేదా గుహలోనే చిక్కుకొని చనిపోతారు. ఇది ఒక మాయాజాలం లాంటి డిఫెన్స్ సిస్టమ్. కోటపై ఉన్న సైనికులు పైనుంచి వేడి నూనె పోసేవారు, రాళ్లు విసిరేవారు, బాణాలు వదిలేవారు. శత్రువులు లోపలికి రావడానికి ముందే యుద్ధం ముగిసిపోయేది. ఈ కోటలో కేవలం రక్షణ మాత్రమే కాదు, నీటి నిల్వలు, ఆహార నిల్వలు, సైనికుల కోసం పూర్తి సదుపాయాలు ఉండేవి. అన్ని ముందే ప్లాన్ చేసేవారు. ఇది ఒక కోట కాదు, ఒక పూర్తి సెల్ఫ్ సఫిషియెంట్ మిలిటరీ సిటీ. తర్వాత ఈ కోటను మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆధీనంలోకి తీసుకున్నాడు. అతను ఢిల్లీ రాజధానిని ఇక్కడికి మార్చాలని కూడా ప్రయత్నించారు. అందుకే దేవగిరిని దౌలతాబాద్గా పేరు మార్చబడింది. కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. దౌలతాబాద్ కోట కేవలం రాళ్లతో చేసిన నిర్మాణం కాదు, ఇది భారతదేశపు అత్యంత తెలివైన ఇంజనీరింగ్ మాస్టర్ పీస్. శత్రువులు దానిని జయించడం ఎందుకు కష్టమంటే ప్రతి అడుగులో ఒక ట్రాప్ ఉంటుంది, ప్రతి మార్గంలో ఒక మాయాజాలం ఉంటుంది. అందుకే దీనిని అంటారు ఇండియాస్ మోస్ట్ స్ట్రాటజిక్ ఫోర్ట్ అని. ఇలాంటి మరిన్ని మిస్టరీ, హిస్టరీ స్టోరీస్ కోసం NAF మిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.